నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వర్ణాల చెరువులో మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రాభివృద్ధి రొట్టెలను పట్టుకున్నారు. రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారా షహీద్ దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి, ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అలాంటి అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటిలైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని, ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి, వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి
ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మిసెస్ కోవూరు ఎమ్మెల్యే గారు, మరియు చంద్రమోహన్ రెడ్డి గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే, తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు, తర్వాత ఎక్స్ నుడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి, ఎక్స్ చైర్పర్సన్ అనురాధ, అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడే యాక్చువల్గా పోవటం, రొట్టె పట్టుకోవడం జరిగింది. మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ఖజానా బాగా నిండాలి, మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా, అదేవిధంగా డెవలప్మెంట్కి కొంత అలాట్ చేసేటట్టుగా, రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా, అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టె పట్టుకోండి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టె పట్టుకొని ఇక్కడికి వచ్చాం. గారు, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, మా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు, శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, మా బారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న ఖాదర్ బాషా గారు అందరూ ఉన్నారు. పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని, ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనిని విజయవంతంగా ఈ 2-3 రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం. అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. భవిష్యత్ వర్చువల్గా నేను అందరికీ శుభాకాంక్షలు తెలిసే కార్యక్రమాన్ని రేపు 11 గంటలకి ఈ యొక్క బారాషాహి దర్గా మైదానంలో, అలాగే ఘాట్ ప్రాంతాల్లో ఆయన తన యొక్క సందేశం ఇవ్వబోతూ ఉన్నారు. శుభాకాంక్షల్ని వచ్చిన లక్షలాది మంది వీక్షించే విధంగా ఆయన సందేశం కూడా, శుభాకాంక్షలను కూడా తెలియజేస్తారు. దీనికి ఈ వక్ఫ్ బోర్డు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ అందరూ కలిసి సోదరులు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మేయర్ గారు, అలాగే ఇవాళ దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు అందరూ కలిసి రేపు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు వీక్షించే విధంగా పెద్ద పెద్ద స్క్రీన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 10-12 స్క్రీన్లు ఏర్పాటు చేసి